నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం. స్వాగతం సుస్వాగతం ఎస్సీ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి గారికి స్వాగతం సుస్వాగతం. ఎస్సీ కార్దేవి గారికి సుస్వాగతం. శ్రీదేవి నాయకత్వం, పేద ప్రజల ఆచార్య శ్రీదేవి నాయకత్వం, వర్ధిల్లాలి మన ప్రీతమ నాయకురాలు ఉండవల్లి శ్రీదేవి నాయకత్వం, మాదిగల ఆశాజ్యోతి ఉండవల్లి శ్రీదేవి నాయకత్వం, వర్ధిల్లాలి మన ప్రీతమ నాయకురాలు శ్రీదేవి నాయకత్వం. కాంప్లెక్స్ మేడం, కాంప్లెక్స్ లో 218 షాపులు మేడం. చేయలేము మేడం, చేయలేము మేడం అసలు డెవలప్డ్ కండిషన్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఉమ్మడి ఏలూరు జిల్లాకు సంబంధించిన ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్ని విజిట్ చేయడానికి మేమందరం రావడం జరిగింది. గత ప్రభుత్వంలో మీకు అందరికీ తెలుసు కార్పొరేషన్స్ ఎలా నిర్వీర్యమైనాయో. మరి రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చట్టబద్ధంగా ఎస్సీస్ కావాల్సిన నిధులు కానీ సదుపాయాలన్నీ కూడా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అయితేనేంటి, భూమి కొనుగోలు పదం, తర్వాత ఇన్నోవా కార్లు, తర్వాత చాలా పథకాలు ఎస్సీస్కి ఉంటే అవన్నీ కూడా 27 పథకాలు ఎస్సీస్కి రావాల్సినవి అవన్నీ కూడా రద్దు చేసి మరి ఎస్సీస్ యొక్క సప్లై నిధులు ఏవైతే అవన్నీ కూడా డైవర్ట్ చేసి మరి ఎస్సీస్ ఎలాగా పైకెదుగుతారో, మరి నా ఎస్సీస్, నా బీసీస్, నా మైనారిటీస్ అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి కూడా ఒక పాటలాగా పాడేసి మరి ఎస్సీస్ని ఏ విధంగా అణగదొక్కారో ఈరోజు చూడటానికి వచ్చాం. 5 సంవత్సరాల్లో మీకు తెలుసు మరి 12,000 అసైన్డ్ భూములు, అంటే గత ప్రభుత్వాలు ఎస్సీలకి కావాల్సిన భూములు ఇస్తే ఆ భూములు కూడా లాక్కొని వాటిలో వాళ్ళందరూ కూడా ఏం చేశారు, గ్రావెల్, మట్టి తవ్వుకోవటాలు. మరి ఎస్సీస్కి 200 యూనిట్స్ ఉచితంగా కరెంట్ ఇస్తాను, చంద్రబాబు నాయుడు గారు 150 యూనిట్లు ఏంటి, నేను వచ్చిన తర్వాత 200 ఇస్తానని చెప్పి అధికారంలో రాగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారండి, ఆయన చేసిందంతా సగానికి సగం కోత కోసి మీరు దళిత వాడాల్లోనే ఉండాలి, అంటే దళితులు అంటే దళిత వాడాల్లోనే ఉండాలి, శుచి శుభ్రంగా ఉండకూడదు, దళితులు ఎప్పుడు కూడా వాళ్ళ కింద చేతులు కట్టుకొని అణిగిమణిగి ఉండాలి, అదేనా ఆయన ఉద్దేశం. మరి దళితులకి ఏ విధంగా ఆయన న్యాయం చేశాడో ఒకసారి మీరు గుర్తించాలి. 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి అన్నా కార్పొరేషన్కి నిధులు శాంక్షన్ చేశారా? లేదు. మరి
వాళ్ళకి ఎంతమంది సలహాదారులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చే జీతాల్లో సగమన్న కార్పొరేషన్ డైరెక్టర్స్ కానీ చైర్మన్లు కానీ ఏమైనా ఇచ్చారా? ఈ విధంగా చూస్తే మీకు దళిత ద్రోహి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. దళిత బాంధవుడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మీరు గుర్తించాలి. అందుకే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు కనుక మీరు గమనిస్తే మరి ముఖ్యంగా చాలామంది దళితులకి ఎప్పుడు కూడా నేను మేనమ్మలాగా ఉంటా, దళితులకు నేను అండగా ఉంటా, దళితులందరూ నాకు ఓట్లు వేయండి అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు అందలం ఎక్కి ఆయన గెలిచిన తర్వాత దళితులకి అండగా ఉండకుండా దళితులకి ఎవరైతే మరి మేనమామగా ఉండటం పక్కన పెట్టి ఎవరైతే దళితుల్ని మోసం చేశారో, దళితుల్ని ఊచకోత కోసారో వాళ్ళకే ఆయన అండగా ఉన్నాడని మనం గమనించాలి. మరి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి నేనే చంపానని డోర్ డెలివరీ చేసిన మరి అనంతబాబుని ఎమ్మెల్సీని ఏం చేశారండి? పక్కనే కూర్చొని సన్మానాలు చేసుకుంటున్నారు. మరి మీరు గమనిస్తే అక్రమాలని ప్రశ్నించిన డాక్టర్ అనితారాణి సంగతి ఏమైంది? మాస్క్ లేదు అడిగి నాలాంటి డాక్టర్ సుధాకర్ గారిని ఏ విధంగా మరి చంపేశారు? మాస్క్ పెట్టుకోలేదని చేయాల కిరణ్ ఏం చేశారు? మరి ఈ విధంగా చూస్తుంటే మద్యం ధర పెరిగింది, కనీసం రాత్రి అయితే మద్యం తాగాలి అనుకునే ఓం ప్రతాప్ని ఏం చేశారు? ఈ విధంగా చూస్తుంటే కావలి కరుణాకరిక అందరూ ఏ విధంగా దళితులు ఊచకోతే వందల కొద్ది మంది గత 5 సంవత్సరాల్లో చనిపోవడం జరిగింది. ఈరోజు ఎంఆర్పిఎస్ నాయకులు వీళ్ళందరూ ఏ విధంగా మా అక్క వచ్చింది, ఈరోజు ఈ యొక్క కార్పొరేషన్లో నిధులు ఏ విధంగా వచ్చినాయి అవన్నీ చూసుకోవడానికి వీళ్ళందరూ ఇక్కడ రావడం జరిగింది. ఎందుకు ఇలా జరిగింది అంటే గత 5 సంవత్సరాల్లో ఇచ్చిన దాఖలే లేవు. మీరు కనుక ఇక్కడ చూడండి, చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు. అంటే ఎకనామిస్టులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి అని, వాళ్ళు ఇండస్ట్రియలిస్ట్గా ఎదగాలని వాళ్ళు అనుకున్నది ఇన్నోవా కార్లు పథకం కూడా తీసేశారు. మీరు గమనిస్తే ఈరోజు మెడికల్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయండి? ఆంధ్రప్రదేశ్లో 17 న్యూ మెడికల్ కాలేజెస్ తెచ్చారు. అందులో 544 మెడికల్ సీట్లు ఎస్సీకి దక్కాల్సి ఉంది. ఆ దక్కాల్సిన సీట్లు కూడా సీటు ₹1 అమ్ముకొని దళితుల్ని మోసం చేసి దళితుల్ని డాక్టర్గా కూడా చేయకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి. ఈరోజు దళితుల గురించి మాట్లాడాలి, దళితుల మీద జరిగిన అక్రమాలు మాట్లాడాలంటే కుంటానుగా మనం చెప్పొచ్చు. ఈరోజు మీరు గమనిస్తే అసలుకి నవరత్నాలు అంటూ నవమోసాలు చేసి మరి 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆ హయాంలో దళితులకి ఏ విధంగా న్యాయం చేస్తారో ఫస్ట్ మనం గమనిద్దాం. ఆయన బడ్జెట్లో 5 సంవత్సరాల్లో 7.5 లక్షల కోట్లు పెడితే అందులో 45,000 కోట్లు ఎస్సీ వాడలకి సప్లై నిధులకి ఆయన కేటాయించారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 మీరు గమనిస్తే 9.5 లక్షల కోట్లు ఆయన బడ్జెట్ పెట్టి అందులో 30,000 కోట్లు దళితులకి అంటే చాలా తక్కువగా పెట్టి అది కూడా డైవర్ట్ చేసేసారు. అంటే పథకాలు తీసేస్తారు, వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలన్నీ నొక్కేస్తారు, తర్వాత వాళ్ళకి రావాల్సిన సప్లై నిధులు ఒక్క దళిత వాడలోనే ఒక సీసీ రోడ్డు వేసారా? నేను ఇది క్వశ్చన్స్ సూటిగా అడుగుతున్నా. ఎందుకంటే దళితుల గురించి మీరు మాట్లాడాలనుకుంటే దళితుల మీద ఎన్ని అక్రమాలు జరిగినాయో మీరు గమనించాలి. ఈరోజు మీరు గమనిస్తే ఇక మనము ఈ ఎస్సీ సప్లై నిధులు ఏ విధంగా నిర్వీర్యమైనయో మరి ఈ విధంగా మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా చేస్తున్నాము అంటే ఆల్మోస్ట్ అసలుకి ఏబిసిడి వర్గీకరణకి ఆద్యుడే చంద్రబాబు నాయుడు గారు. 1997లో ఆయన ఏబిసి వర్గీకరణ చేసి 1999లో కేఆర్ నారాయణ గారు దాన్ని అమలు చేసి మరి 2000 నుంచి 2024 వరకు మాలా ఉప కులాలకి మాదిగ ఉప కులాలకి 24,500 ఉద్యోగాలు ఆ పీరియడ్లోనే వచ్చినాయి. మరి దాన్ని అడ్డుకొని సుప్రీంకోర్టుకి వెళ్తే మరి సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే ఈ యొక్క వర్గీకరణ అనే పరిధి పార్లమెంటు పరిధిలోనే ఉంటుంది అని చెప్తే మరి దాని గురించి ఈ యొక్క జీవోస్ ఏదైతే రావాల్సినయో దాని గురించి తొందరగా అప్లికబుల్ చేయాలని 2012లో టీడీపీ పిఎం గారికి లెటర్ రాసింది. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉషా మెహ్రాని కమిషన్ని నిర్మిస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే 2000 నుంచి 2004 మధ్యలోనే ఈ యొక్క మాదిగ ఉపకులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా చాలా ఉద్యోగ అవకాశాలు వచ్చినాయని చెప్పారు. అంటే ప్రతిఫలాలు ఎక్కువ దక్కినాయి కనుక ఈ వర్గీకరణ అవసరము అని సుప్రీంకోర్టు ఈ మధ్యనే మనకి ఆర్డినెన్స్ ఇవ్వమని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, క్యాబినెట్ ఆమోదించడం, దానికి సుప్రీంకోర్టు కూడా దాన్ని వర్గీకరణ అనేది రాష్ట్ర పరిధిలోనే ఉంటూ ఒకటి ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా దళిత సోదరులందరూ పోయి వాళ్ళ అర్జీలు ఇచ్చారు. ఆయన 3,800 పైన అర్జీలు తీసుకొని
2011 దామాషా ప్రకారం ఈ యొక్క వర్గీకరణ ఉంటుంది. ఈ రోస్టర్ 200 పాయింట్తో పాటు ఆ వ్యవస్థ నిర్మించబడుతుంది. ఇందులో ఎలా ఇచ్చారంటే వర్గీకరణ కూడా ఈ యొక్క ఎవరైతే వెనుకబాటు పడారో అంటే ఎస్సీస్లో కూడా చాలా ఉపకులాలు ఉన్నాయి. మాదిగా ఉపకులాలు వీళ్ళకి అసలుకి ఈ యొక్క ప్రతిఫలాలు దక్కట్లేదు. ఎప్పుడు కూడా అంటే ఒక డాక్టర్ కొడుకు డాక్టర్, లేకపోతే ఐపీఎస్ కొడుకు ఐపీఎస్, ఇట్లానే కాకుండా ఇప్పుడు చాలామంది కూడా ఈ వర్గీకరణతో చాలామంది కూడా మంచి ర్యాంక్స్ కొట్టే అవకాశం కూడా ఉంటుంది. వీళ్ళకి విద్య, వైద్యం, ప్రతి దాంట్లో కూడా ఉపాధి హామీల్లో కూడా వాళ్ళకి మంచి ఆర్డినెన్స్ ద్వారా వాళ్ళకి లబ్ధి కోరుతుంది. ఈ విధంగా మరి ఈ యొక్క ఆర్డినెన్స్లో కూడా చెప్పడం ఏంటంటే 1% అంటే కేటగిరీ 1లో రెల్లి కులాన్ని పెట్టి 1% రిజర్వేషన్ ఇచ్చి దానికి సంబంధించిన 12 ఉపకులాలు యాడ్ చేయటం. అంతేకాకుండా మాదిగా ఉపకులాలు ఏవైతే ఉన్నాయో 18 కలిపి మరి గ్రూప్ 2 కింద పెట్టి 6.5% ఇవ్వటం. సో మాల ఉపకులాలు 29 కలిపి గ్రూప్ 3 కింద పెట్టి వాళ్ళకి 7.5% రిజర్వేషన్స్ ఇచ్చారు. సో మనకి ఎప్పుడైతే ఇది ఒక రాష్ట్రం యూనిట్గా ఈ యొక్క రిజర్వేషన్స్ వెళ్తాయి, ఎప్పుడైతే మనకి మళ్ళీ లైక్ వెనెవర్ దిస్ జనాభా ప్రాతిపదికన మళ్ళీ మనకి డీలిమిటేషన్ అయినప్పుడు అప్పుడు జిల్లా యూనిట్గా తీసుకొని ఈ యొక్క రిజర్వేషన్ అమలు చేస్తారు. ఏదైనా కానీ రాబోయే డిఎస్సీస్ అయితేనంటే ఏదైనా కానీ వర్గీకరణ ఈ యొక్క ఏబిసిడి ఆధారంగానే జరుగుతాయి కనుక ఈరోజు మేము గట్టిగా చెప్పగలం, మాదిగ ఉపకులాలు ఈ వర్గీకరణతో ఆర్డినెన్స్ ద్వారా మేము మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ఈ ఎంఆర్పిఎస్ అయితేనేంటి చాలా సంఘాలు వాళ్ళు నిజంగా ఈ గట్టిగా పోరాటం చేసి ఈరోజు సాధించినందుకు వీళ్ళందరూ కూడా నేను శుభాకాంక్షలు చెప్తున్నాను. మనకి గత 5 సంవత్సరాలు ఇప్పుడు నేను చెప్పిన సమ్మరీ అంత ఏంటంటే 5 సంవత్సరాల్లో ₹1 కూడా శాంక్షన్ కాలేదు. కానీ ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను, మనకు ఎస్సీస్ అందరికి కూడా 340 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. దాంట్లో 30 యూనిట్స్ పైన మీకు రాబోతున్నాయి. అందులో కార్స్ అయితేనేంటి, ఆటోస్ అయితేనేంటి, మీకు ఏది కావాలంటే అది మీరు పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఎవరైతే ఆర్థిక స్వావలంబన మహిళలు కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి, అదే ప్రాతిపదికన ఈరోజు ఈ యొక్క యూనిట్స్ కూడా ఉన్నాయి. అందరూ కూడా అదంతా మీరు చూసుకోండి, మీరు అప్లై చేసుకోండి. తర్వాత మధ్యవర్తులు, దళారులు ఎవరు కూడా దీంట్లో ఇంటర్ఫేర్ కాకుండా ట్రాన్స్పరసీగా ఈ యొక్క యూనిట్స్ అన్నిటి కూడా వాళ్ళకి ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాం. అందుకే ఈరోజు నేను రావడం జరిగింది. ఎవరైనా వచ్చి మీకు మభ్యపెట్టి మీకు 10,000 20,000 ఇవ్వండి నేను కారు ఇప్పిస్తానంటే అవి ఏది నమ్మకండి. ఇక్కడ ఉన్న ఈడీస్ అండ్ ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా పారదర్శకంగా పనిచేస్తారు. ఏదన్నా ప్రాబ్లం వస్తే మాకు నోటిఫై చేయండి. అంతేకాకుండా ఇప్పుడు అప్లికేషన్ దశలో ఉంది. తర్వాత ఎండిఓ దాన్ని స్క్రూటిన్ చేస్తారు. స్క్రూటిన్ అయిన తర్వాత ఈ యొక్క యూనిట్స్ మేము స్వయంగా వచ్చి జిల్లాకు ఒకసారి వచ్చి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం. కనుక ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, తెలుగుదేశం ప్రభుత్వం అంటే మాదిగల ప్రభుత్వం. మనందరూ కష్టపడి పనిచేస్తాం. మనము అరుంధతి ఉద్యమం వచ్చింది, దండోరా ఉద్యమం వచ్చింది, ఏదొచ్చినా కానీ అన్న ఎన్టీఆర్ 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టి మనందరూ కూడా రాజకీయంగా సామాజికంగా న్యాయం చేశారు. అదే బీజాన్ని మన గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే రీసెంట్గా 75 years కూడా కంప్లీట్ చేసుకున్న విజనరీ అలాంటి వ్యక్తి అండ్ యువగళం అధినేత శ్రీ నారా లోకేష్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో మన అందరం కూడా మంచి ప్రభుత్వం ఎలాంటి మంచి కార్యక్రమాలు చేసింది అని చెప్పడానికి నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. కనుక ఈ యొక్క కార్పొరేషన్ చైర్పర్సన్గా మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి మా అందరి ఎస్సీ మాదిగల తరపున మరి మాల సోదరులు జై భీమ్ తరపున మనందరికీ రెండు కళ్ళు ఒక కన్ను లేకపోతే మనం ఎప్పుడు కూడా పని చేయలేం. కనుక 2 కళ్ళు మనం కనుక 2 కళ్ళ సిద్ధాంతం, 2 గ్లాసుల సిద్ధాంతం మనం విభజించి పాలించకుండా చంద్రబాబు నాయుడు గారు జిఎంసి బాలయోగ్ గారిని మరి లోక్సభలో ఎలా స్పీకర్ చేశారు, అసెంబ్లీలో మరి ప్రతిభా భారతి గారిని ఎలా స్పీకర్గా చేశారో మీ అందరు చూశారు. రీసెంట్గా ఎమ్మెల్సీలో కావలి గ్రీష్మ గారు అంటే వీళ్ళందరూ మాల సామాజిక వర్గం. కనుక ఎవరైనా కానీ అందరూ ఎస్సీస్ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా కూడా ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు మనందరినీ సమతుల్యతో పాటిస్తున్నారు. కనుక ఎవరు కూడా దీని గురించి మీరు మిస్హ్యాప్స్ క్రియేట్ చేయకుండా అందరూ కలిసిమెలిసి మనందరం కూడా పైకి ఎదగాలని, మీ పిల్లలందరూ కూడా బాగా చదివించి మీరు గొప్ప ఉన్నతి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చిన ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్
అండ్ మీరు కట్టాల్సింది 1.5 lakh. అందులో మీ యొక్క బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ విల్ బి అరౌండ్ 5%. దట్ మీన్స్ అరౌండ్ 5,000. సో ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ. సో ఈ సబ్ క్యాస్ట్లకి ఇట్లా అట్లా ఏమి లేదు. సి మీకు విద్యలో జాబ్స్లో వీటిల్లో రిజర్వేషన్స్ ఉంటాయి, కానీ ఇవందరూ కూడా ఎలిజిబుల్ పర్సన్స్, అంటే బిలో పవర్టీ లైన్. సపోజ్ తను బిలో పవర్టీ తనకు వస్తుంది, అంతేగాని సబ్ క్యాస్ట్ అని వాళ్ళకి రాదు. సో సబ్ క్యాస్ట్ పర్సన్ రిచ్ ఉన్నారు, సో దే విల్ నాట్ గెట్ ఇట్. సో అర్హులైన వాళ్ళకి, లబ్ధిదారులకి ఎవరైనా సరే ఎస్సీ కులాల్లో 59 ఉప కులాలు మొత్తం కలిపి అప్లై చేసుకుంటే అర్హులైన వాళ్ళకి ఈ యొక్క ఎండిఓ ఓకే చేసి బీపీఎల్ కార్డ్ హోల్డర్స్ని, దెన్ మీ సిబ్లింగ్ స్కోర్ చూసి ఓకే అయిన తర్వాతనే దెన్ మీకు లోన్ ఫార్వర్డ్. శుభం సంబరం జీవి మాల్ తో ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల షాపింగ్ పై 149 రూపాయలకి డఫల్ బ్యాగ్, 15,000 రూపాయల షాపింగ్ పై 549 రూపాయలకి 20 ఇంచెస్ సూట్ కేస్, 25,000 రూపాయల షాపింగ్ పై 749 రూపాయలకి 24 ఇంచెస్ సూట్ కేస్, 30,000 రూపాయల షాపింగ్ పై 949 రూపాయలకి 28 ఇంచెస్ సూట్ కేస్ పొందండి. ఇంకా షాపింగ్ పై గిఫ్ట్ వోచర్ ఉచితంగా పొందండి. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.